మొక్కల నుంచి క్రైస్తవ్యానికి ప్రమాదం. 190% మంది క్రైస్తవ్యానికి క్రీస్తుకు విరోధంగానే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. క్రీస్తుకు విరోధంగానే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలా నడుచుకునే వాళ్ళ వల్ల సంఘం ఎంత ఘోరమైన ప్రమాదంలో పడిపోయిందనంటే, ఈ బయట సమాజం అంతా ఈ లోపట వారిని బట్టి క్రైస్తవ్యాన్ని దూషించి వ్యతిరేకించే పరిస్థితికి వచ్చారు. మీరు ఆలోచించండి. నేను ఒక సహోదరు దగ్గర సువార్త చెప్తున్నప్పుడు ఒక అన్య సహోదరి ఏం చెప్తుందంటే, ఏమయ్యా మీ క్రైస్తవులు క్రీస్తుని నమ్ముకుంటే మారిపోతారని చెప్తున్నారు, యేసుని నమ్ముకుంటే జీవితాలు మారిపోతాయి అంటున్నారు, మనకు మంచోళ్ళుగా ఉంటారని చెప్తున్నారు, మా దేవుడు మంచోడు అంటున్నారు, మా బైబిల్ మంచోడు అంటున్నారు. కానీ మీ క్రైస్తవులే నాకు బాగా తెలుసు, మా పొలాలకు పనికొస్తారు. ఆ సహోదరులు ఆదివారం ప్రార్థనకి వెళ్తారు. ఇంకొక మాట చెప్పమంటారా, వాళ్ళు బొట్టు పెట్టుకోరు. వాళ్ళు ఆ పొలం పనులకు వచ్చి ఆ పొలాల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు వింటే ఎంత జుగుప్సగా ఉంటాయో చెప్పడానికి లేదు. అదేనండి క్రైస్తవులు అంటే. దేవుడి స్తోత్రం చెబుదాం. దేవుడి స్తోత్రం. మన వాళ్ళని చూసి చాలా గర్వంగా ఉంది కదా. మాట్లాడుకునేది ఏమిటి? ఒక పాట పెట్టే, పాట పెట్టు. ఆ పాట కాదు, ఆ పాట పెట్టు. మహేష్ బాబు కొత్త సినిమా పాట వచ్చింది, అది పెట్టు. పవన్ కళ్యాణ్ పాట పెట్టే, అది కాదు. నాకు ఆ పాటే పెట్టు. ఎవరనేది సంఘంలోకి వెళ్ళి పాటలు పెడతారు చూసారా? ఏ పాట? యేసయ్యా నీవే నాకు ఆధారము. మరి పొలంలో మాత్రం మహేష్ బాబు ఆధారం. చూసారా? చర్చిలో మాత్రం యేసయ్యా